చింతలు తీర్చే దైవం మాచెల్ల చెన్నకేశవుడు. ఆంధ్రప్రదేశ్లోని ప్రఖ్యాత దేవాలయాల్లో మాచెల్ల చెన్నకేశవ ఆలయం ప్రధానమైనది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ ఆలయం వేదికగా నిలిచింది. అద్భుతమైన నిర్మాణ శైలి, అబ్బురపరిచే శిల్ప సంపదతో అలరారుతున్న ఈ ప్రాచీన ఆలయ విశేషాలు తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలోని మాచెల్ల పట్టణంలో ఈ ఆలయం ఉంది. మాచెల్లకు మహాదేవిచర్ల, విష్ణుపురం అనే పేర్లున్నాయి. బ్రహ్మనాయుడు తన స్వస్థలమైన మాచాపురం పేరుతో ఈ పట్టణాన్ని నిర్మించాడని చెబుతారు. చంద్రవంక నదీ తీరాన గల ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు చెన్నకేశవుడిగా పూజలు అందుకుంటున్నాడు. చెన్ను అనగా అందమైన అని అర్థం. దీనికి తగినట్లే ఇక్కడ స్వామి అద్భుతమైన సౌందర్యంతో దర్శనమిస్తాడు. కేశవ అనే పదానికి ఒత్తైన మెత్తని కేశములు అంటే వెంట్రుకలు కలిగినవాడు అని అర్థం. కేశవ ఖ ప్లస్ ఆ ప్లస్ ఈశ అనగా బ్రహ్మ, విష్ణు, శివుని రూపాల కలిసిన పరమాత్మ అని చెబుతారు. ఇక్కడి మూర్తిని సాక్షాత్తు కార్తవీర్యార్జునుడు ప్రతిష్ఠించాడని ఐతిహ్యం. ఈ ఆలయంలో స్వామివారు 4 చేతుల్లో పద్మం, శంఖం, చక్రం, గదను ధరించి లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తాడు. స్థల పురాణం ప్రకారం చెన్నుడు అనే భక్తుడు విష్ణుమూర్తికై తపస్సు చేయగా ఆ భక్తుని పేరు చిరస్థాయిగా నిలిచేందుకు స్వామి చెన్నకేశవుడిగా ఆవిర్భవించాడని చెబుతారు. క్రీస్తు శకం 1113లో శైవాలయంగా ప్రారంభమైన ఈ కోవెలను బ్రహ్మనాయుడు వైష్ణవ దేవాలయంగా మార్చి పునరుద్ధరించాడని చెబుతారు. ఈ స్వామిని కొలిచిన తర్వాతే బ్రహ్మనాయుడికి బాలచంద్రుడు పుట్టాడని, నాటి నుండి స్వామికి సంతాన చెన్నకేశవుడనే పేరు వచ్చింది. ఈ ఆలయం తొలినాళ్లలో శైవాలయంగా ఉండేదని, కాలక్రమంలో దీనిని వైష్ణవాలయంగా మార్చారని చెబుతారు. స్వామివారి మూల విరాట్ 3.5 అడుగులుంటుంది. విశాలమైన నేత్రాలతో తిరునామం ధరించి శిరస్సు మీద కిరీటంతో దర్శనమిస్తాడు. స్వామి ముడివేసిన కేశాలు, కోరమీసం పల్నాటి పౌరుషానికి ప్రతీకగా అనిపిస్తాయి. వక్షస్థలంపై బంగారు కవచాన్ని ధరించి మెడలో పూలమాలలతో పావుకోళ్లు ధరించిన స్వామి రూపాన్ని చూడగానే భక్తులు ఒక తెలియని పారవస్యానికి లోనవుతారు. స్వామివారి ఆలయానికి పక్కనే ఉండి లక్ష్మీదేవి ఆలయాన్ని క్రీస్తు శకం 13వ శతాబ్దంలో నిర్మించారు. నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తాయి. కానీ ఇక్కడి చంద్రవంక నది తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ దర్శనమిస్తుంది. స్వామి దర్శనం తర్వాత భక్తులు ఇక్కడి కప్పక స్తంభానికి మొక్కి ప్రదక్షిణం చేస్తారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ సమయంలో విరిగిపడిన కొంత భాగాన్ని కప్పక స్తంభంగా ధ్వజస్తంభం పక్కనే ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలోని 60 అడుగుల ఎత్తైన అందమైన పెద్ద రథం దర్శనమిస్తుంది. దీనికి క్రీస్తు శకం 1879లో గోల్కొండ వ్యాపారి కంచనపల్లి నారాయణరావు అనే భక్తుడు అందించాడు. ఈ ఆలయం లోపలి సొరంగం నుండి వెళితే ఎత్తిపోతల దత్తాత్రేయ ఆలయానికి చేరుకోవచ్చని, పూర్వం అనేక మంది మునులు ఈ మార్గంలో సంచరించేవారని చెబుతారు. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు స్వామివారికి ఘనంగా ప్రజలందరి మధ్య కళ్యాణం జరుపుతారు. బ్రహ్మోత్సవాలు, రథోత్సవం రోజున జరిగే జాతరకు లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటారు.